అనంతపురంలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆ పార్టీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటప్రసాద్ అన్నారు. నగరంలోని వివిధ కాలనీల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి చీప్ టిక్స్ తో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. అనంతపురంలో పసుపు జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డిని ప్రజలు ఇంటికి పంపడం ఖాయమన్నారు. అనంత వెంకటరామరెడ్డి ట్రోల్ చేసి దగ్గుబాటి ప్రసాద్ ఫ్యాక్షనిస్ట్ అనే ఒక చిత్రీకరణ మొదలుపెట్టాడు. ఆయనకి ఈ 30-40 ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకొని దాన్ని చిత్రీకరణ మొదలుపెట్టాడు. దగ్గుబాటి ప్రసాద్ అనేవాడు అనంతపురం ప్రజలకు అందరికీ తెలుసు, ఎలాంటోడు అనేది తెలుసు. మీరు ఈ చిన్న చీప్ ట్రిక్స్ పాలిటిక్స్ ప్లే చేస్తే మాత్రం ప్రజలు చీకొట్టే పరిస్థితి మీకు దగ్గరకు వచ్చింది. ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపిస్తున్నారని తెలిసి ఇలా మాట్లాడుతున్నారు. ఎవరినో ఒకరినో ఇద్దరు చెంచాగాలను వేసుకొని నువ్వు మాట్లాడుతున్నావు. అనంత వెంకటరామరెడ్డి, నువ్వు దగ్గరికి వచ్చింది ఇంటికి పోయే రోజు గుర్తుపెట్టుకో. నీ అనుభవం అంత లేదు నా వయసు, కానీ నిన్ను ఓడించబోతున్నాను నేను, ఇది గుర్తుపెట్టుకో అనంత వెంకటరామరెడ్డి. నువ్వు చిన్న చీప్ ట్రిక్స్ పాలిటిక్స్ ప్లే చేయొద్దు. నేను ఫ్యాక్షనిస్ట్ కాదు, చదువుకొని యువకుని ఉత్సాహవంతుని. నన్ను ఎదుర్కోలేక నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.